Jesus is coming soon. Be ready, be ready. Morning, night or noon. Accept him now. Don't wait too late. Jesus is coming. Celebrate. He loves the world. He gave his son to save us all. The battle's won. If you believe, your heart will shine. You'll walk with Jesus, love divine. Be ready, be ready. Jesus is coming soon. Be ready, be ready. Morning, night or noon. Accept him now. Don't wait too late. Jesus is coming. Celebrate. Keep your light bright. Let your faith stay strong. Do what is right. Sing a joyful song. Don't turn away. Keep looking above. Walk in his truth, his endless love. Be ready, be ready. Jesus is coming soon. Be ready, be ready. Morning, night or noon. Accept him now. Don't wait too late. Jesus is coming. Celebrate. One day we'll see the heavens open wide. Jesus will come, his arms open wide. The angels will sing, the trumpets will play. Let's all be ready, today's the day. Be ready, be ready. Jesus is coming soon. Be ready, be ready. Morning, night or noon. Accept him now. Don't wait too late. Jesus is coming. Celebrate. Be ready, be ready. Jesus is coming soon. Be ready, be ready. Morning, night or noon. చాలా బాగుంది వాళ్ళ వెల్కమింగ్. చాలా బాగున్నారు పిల్లలందరూ ఇవాళ. ఈసారి బిగినర్స్ చాలామంది యాడ్ అయిపోయారండి పిల్లలు. అందరూ నిల్చున్నందుకు పిల్లలకు కూడా థ్యాంక్ యూ. ముందుగా వాళ్ళు నేర్చుకున్న దాంట్లోంచి జూనియర్స్ అండ్ బిగినర్స్ కలిపి ఓరల్ సాంగ్ ఉందండి. పిల్లలందరూ కలిసి ఓరల్ సాంగ్ పాడతారు. రాజాతి రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాతి రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడాలెదము. ప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాది రాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. నిత్యానందము నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించెదము. నిత్యానందము నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించెదము. ప్రభు సముఖములో అనుభవించెదము. రాజాది రాజు మహిమాన్వితుడై
సమయంలో వాళ్ళకి 4 days VBS లెసన్స్ అయ్యాయండి. 5th day లెసన్స్ రివైజ్ చేసుకున్నారు. మళ్ళీ మొత్తం వాళ్ళు 4 daysలోనే నేర్చేసుకొని 5th day మొత్తం మళ్ళీ రివైజ్ చేసుకొని మన ముందు ఇవాళ చెప్పడానికి పిల్లలంతా చాలా హ్యాపీగా రెడీగా ఉన్నారు. ఫస్ట్ డే లెసన్ మన మధ్యలో చెప్పడానికి అఖిల్ మన ముందుకు వచ్చి తను ఏం నేర్చుకున్నాడో మనకు వివరించాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఫస్ట్ డే మాకు వచ్చేసి థీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మా థీమ్ వచ్చేసి బీ రెడీ జీసస్ ఈజ్ కమింగ్ సూన్. దాన్ని 2 typesగా డివైడ్ చేసి చెప్పారు. బీ రెడీ అంటే మనం దేవుని కోసం ఎలా రెడీ ఉండాలి, దేవుని కోసం మనం దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యం చదువుకుంటూ దేవుని కోసం రెడీగా ఉండాలి. దేవుని కోసం రెడీ చేసినప్పుడు ఎటువంటి తప్పులు మనం కూడా చేయొద్దు. మొత్తం వాక్యం చదవాలి, డైలీ ప్రేయర్ చేసుకోవాలి. జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అంటే దేవుడు ఏ గడియాలో వస్తాడో మనకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఫస్ట్ డే లెసన్ వచ్చేసి ప్యారబుల్ ఆఫ్ గ్రోయింగ్ సీడ్స్. ప్యారబుల్ ఆఫ్ గ్రోయింగ్ సీడ్ అంటే ఒక విత్తువాడు తన దారిలో వెళ్తున్నప్పుడు ఒక విత్తనాన్ని ఒక సాయిల్లో వేస్తే ఆయన ఆలోచిస్తాడు, ఇది పెరుగుతుందా పెరగదా అని ఆలోచించి కొద్ది రోజుల తర్వాత వచ్చి చూస్తే అది పెరిగి పెద్దదై ఫలాలు ఇస్తుంది. అలాగే దానికి ఎగ్జాంపుల్ మనం సాయిల్ మనలో దేవుడు తన వాక్యాన్ని నాటితే మనలో ఆత్మఫలాలు ఫలిస్తాయని అక్క చెప్పింది. థ్యాంక్ యూ అఖిల్, చాలా చక్కగా చెప్పా. వీళ్ళు లైవ్గా కూడా మనకు చూపించడానికి ఇక్కడ తెచ్చారండి. యాక్చువల్ ఫ్రైడే అడిగినప్పుడు లాస్ట్ డే మావెవ్వరి మొక్కలు ఇంకా రాలేదక్క అని చెప్పిండే వాళ్ళు, కానీ వాళ్ళు లైవ్గా మన దగ్గర తీసుకొని వచ్చారు. అలాగే మన మధ్యలో ఉన్న హర్ష తనేం నేర్చుకున్నాడో చెప్పడానికి మన మధ్యలోనికి వస్తున్నాడు. Praise the Lord to all. I am going to tell second day lesson, the parable of 10 virgins. Jesus told a story about 10 virgin women waiting for bridegroom. 5 were wise, they kept extra oil ready. 5 were foolish, they were not ready. The bridegroom was delayed. At midday he came. Those who are ready went inside with him. Then the door was closed. Those who are not ready left outside. I will always be ready by praying, reading the Bible, obeying my parents, and not telling lies. Thank you. థ్యాంక్ యూ హర్ష, చక్కగా చెప్పావు. ఈసారి హర్షని చూస్తే చాలా హ్యాపీ అనిపించిందండి. 5th డే మేము అన్ని రివైజ్ చేస్తున్నప్పుడు ఎవరు చెప్పట్లేరు, హర్ష మాత్రం 4 days లెసన్స్ తనే రిపీట్ చేసేసాడు. చాలా హ్యాపీగా అనిపించింది. తను అసలు VBS కోసం తను ఊరికి వెళ్ళాల్సింది కూడా 1 week పోస్ట్పోన్ చేసుకొని ఉన్నాడు. చాలా హ్యాపీ. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ధృవ వచ్చి తనే నేర్చుకున్నాడో చెప్తాడు. అందరికీ వందనాలు. నేను నేర్చుకున్నది 3rd డే లెసన్. లెసన్ ఏమిటంటే సైన్స్ ఆఫ్ జీసస్ కమింగ్ బ్యాక్ సూన్. దేవుడు వచ్చే ముందు మనకు కొన్ని సూచనలు ఇచ్చాడు. అవేమిటంటే భూకంపాలు, కరువులు, యుద్ధాలు, తెగుళ్ళు, అబద్ధ ప్రవక్తలు, ప్రేమ చల్లారిపోవడం, యూఫ్రటీసు నది ఎండిపోవడం, ఎర్రచంద్రుడు. యూఫ్రటీసు నది ఎండిపోవడానికి యేసయ్య రావడానికి సంబంధం ఏంటంటే తూర్పు రాజులు ఇశ్రాయేలు మీదికి యుద్ధం చేయడానికి వస్తారు. అందుకు మనము దేవుడు ఎప్పుడు వస్తాడో రెడీగా ఉండాలి. మనకు దేవుడు డే టు టైం చెప్పలేదు, కానీ వస్తాడు అని చెప్పాడు. దాన్ని బట్టి మనము ఏం నేర్చుకోవాలంటే రోజు బైబిల్ చదవాలి, రోజు వాక్యం ప్రేయర్ చేసుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, పెద్దవారికి రెస్పెక్ట్ ఇవ్వాలి,
Be ready, Jesus is coming soon. థ్యాంక్ యూ ధృవ ఎప్పుడు నన్ను బిగినర్స్లో ఉంచకక్క నేను జూనియర్స్లోకి వెళ్ళిపోతాను అంటాడు. ఎప్పుడు ఎవ్రీ వీక్ అడుగుతూనే ఉంటాడు. అందుకే ఇంకా సరే జూనియర్స్తో పాటు స్టోరీ చెప్పు ధృవ అంటే తను నేర్చుకునే చక్కగా చెప్పాడు. లాస్ట్లో మనకు ఆశిష్ తనేం నేర్చుకున్నాడో చెప్పడానికి మన మధ్యలోనికి వస్తున్నాడు. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది డే 4th లెసన్ నోవా గారి గురించి. నోవా గారు తరంలో అందరూ వ్యభిచారం చేస్తూ అందరూ తప్పుడు దారిలో ఉంటారు. కానీ దేవుడికి మాత్రం నోవా గారు మంచి నీతిమంతుడిలా కనిపిస్తాడు. ఒకరోజు దేవుడు నోవా గారి దగ్గరికి వెళ్ళి ఒక ఓడని కట్టు, నేను వర్షాన్ని తెప్పించి జలప్రవాహాలను చేస్తా అంటారు. దానికి నోవా గారు ఏం చెప్పకుండా దేవుడు చెప్పినట్లుగానే చేస్తాడు. అప్పుడు నోవా గారు అందరికీ అంటారు, వాన పడబోతుంది, అందరూ నా పడవలోకి రండి అంటే అందరు అన్నారు. అందరూ నోవా గారిని ఎగితాలు చేస్తారు, ఎందుకంటే అప్పటి వరకు వానలు లేవు. తర్వాత వాన పడి జలప్రవాహం వచ్చినప్పుడు అందరూ నోవా తలుపు తీయన్నప్పుడు దేవుడే ఆ తలుపు వేసినందువలన అది ఓపెన్ కాలేదు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఏమైతే చెప్తాడో మనం అది తప్పక పాటించాలి. చిన్నపిల్లలమైన మాకు దేవుడు ఏం చెప్పాడంటే పెద్దవారికి లోబడి ఉండమని చెప్పాడు, అలాగే చెడుకు దూరంగా ఉండమని చెప్పాడు. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పాడండి ఆశిష్. నిజానికి అది చిన్నపిల్లలు అయిన వాళ్ళకే కాదు మనకు కూడా దేవుడు అవన్నీ చెప్పాడు. దేవుడికి వందనాలు. ఈ సమయంలో బిగినర్స్ వాళ్ళు నేర్చుకున్న మెమరీ వర్సెస్ మన మధ్యలో చెప్పాలని ఆశపడుతున్నారు. ముందుగా అన్వయ్ తనేం నేర్చుకున్నాడో చెప్పడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ వందనాలు. డే 1 మెమరీ వర్స్. I am coming soon. I will bring my rewards with me to give to each one according to what he has done. Revelation 22:12. Thank you. ఆదిత్య ముందుకు వచ్చి తను నేర్చుకున్న చెప్పాల్సి. అందరికీ వందనాలు. మత్తాయి 44 మీరు గడియాలో మంచి కుమారుడు వచ్చుని అనుకొనినా మీరు సిద్ధంగా ఉండుని. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఆదిత్య, బాగా చెప్పాడు తను నేర్చుకున్నది. నెక్స్ట్ నిస్సి మన మధ్యలో చెప్పాలని కోరుకుంటున్నాను. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక సిద్ధంగా ఉండుడి. నిస్సికి స్పెషల్ క్లాప్స్, ఎందుకంటే ఇదే ఫస్ట్ VBS అనుకుంటా తను నిలబడి చెప్పింది. దేవుడికి స్తోత్రం. నిస్సి గుడ్ మా. నెక్స్ట్ అద్వితి తన ఊర్లో ఉండి నేర్చుకొని పొద్దున్నే పాపం ట్రైన్ దిగి వచ్చిందంటండి. అద్వితి అందరికీ వందనాలు. ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది, వచ్చున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును. ఏప్రిల్కు 10:37. వెరీ గుడ్ అద్వితి. నెక్స్ట్ స్పెషల్ పర్సన్ జెస్సీ. అందరికీ వందనాలు. ఏప్రిల్ 10 10:37. ఇంకా కాలం అంతా
బహు కొంచెముగా ఉన్నది, ఏదైనా ఆలస్యం చేయకవచ్చును. వెరీ గుడ్ జెస్సీ. నెక్స్ట్ అనన్య. అందరికీ వందనాలు. మెమరీ వర్స్: జాగ్రత్త పడుడి, వెలుగుగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మనకి తెలియదు. మత్తయి సువార్త, మార్కు సువార్త 30:33. థ్యాంక్ యూ. మెలకువగా ఉన్నానని తన వాయిస్తోనే మనల్ని లేపేసింది అనుకుంటానని. వెరీ గుడ్ మా. నెక్స్ట్ గ్రేసీ. జాగ్రత్త పరుడి, మెలకుగా ఉండురి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. వెరీ గుడ్ గ్రేసీ, చాలా బాగా చెప్పావమ్మా. నెక్స్ట్ దైవిక్. మత్తయి 24:37. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకడయు అలాగే ఉండును. వెరీ గుడ్ మా. శృతి. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 20:44. నోవాకు దినములో ఎలా ఉండునో మనుష్య కుమారుడు రాకడ అలాగనే ఉండును. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం అండి. పిల్లలందరూ చాలా చక్కగా వాళ్ళు ఏది నేర్చుకున్నది మర్చిపోకుండా మన మధ్యలో చెప్పడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. అందుని బట్టి దేవుడి కృతజ్ఞతలు. అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన అన్నకు కూడా దేవుని ప్రభువు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను.